ఫ్రెండ్స్, మనం మహాభారతం అనుశాసనిక పర్వంలో భాగంగా బహువిధములైన కుమారుల గురించి తెలుసుకుందాం. ధర్మరాజు భీష్మాచార్యుల వారిని ఈ విధంగా అడుగుతున్నారు. పితామహ, కుమారులు బహువిధములుగా ఉంటారని విన్నాను. వారందరూ ఏ విధములుగా ఉంటారో వినాలని కుతూహలంగా ఉంది అని. దానికి సమాధానంగా భీష్మాచార్యుల వారు ఈ విధంగా చెప్పసాగారు. ధర్మనందన, ఎవరికైనా గాని తన కులంలో వివాహమాడిన కన్యకు ధర్మబద్ధంగా పుట్టిన సంతానమును ఔరసుడు అని అంటారు. ఇతడే పెద్ద కొడుకు, మిగిలిన అందరికంటే ఉత్తముడు. ఎవరికైనా కుమారులు లేకపోతే అతడు తన కుమార్తె కుమారుణ్ణి అనగా దౌహిత్రుణ్ణి తన అల్లుడు కూతురు సమ్మతితో దత్తత తీసుకొని వచ్చును. అప్పుడు ఆ దౌహిత్రుడు పుత్ర సమానుడు అవుతాడు. ఎవరికైనా సంతానం లేకపోతే భర్త అనుమతితో భార్య మరొక అర్హుడితో సంగమించి సంతానం కంటే ఆ సంతానం కూడా భర్తకు పుట్టిన సంతానమే అవుతుంది. వీరిని క్షేత్రజులు అంటారు. ఎవరికైనా తల్లిదండ్రులు ధారాపూర్వకంగా అంటే చేతిలో నీళ్లను వదిలిపెట్టడం ద్వారా తన కుమారుణ్ణి మరొకరికి దత్తం చేస్తే అతన్ని దాత్రిముడు అంటారు. దత్తకుడు, దత్తు కొడుకు అని కూడా అనవచ్చు. తల్లి తండ్రి లేని అనాథలను దగ్గరకు చేర్చి ఆత్మసాక్షిగా కుమారునిగా చేసుకొని పెంచుకుంటే అతన్ని కుత్రిముడు అని అంటారు. ఎవరైనా మగాడు పరుని భార్యతో సంగమించి ఆమె ద్వారా సంతానం కంటే ఆ సంతానము ఆ భార్య నిజ భర్తకు కలిగిన సంతానం మాదిరి పరిగణింపబడుతుంది. అతన్ని గూఢజుడు అంటారు. ఎవరైనా తల్లిదండ్రులు తమ సంతానమును పెంచలేక కానీ వేరు కారణముల వల్ల కానీ వదిలేస్తే ఆ సంతానమును వేరు వాళ్ళు పెంచుకుంటే అతన్ని అపవిద్ధుడు అంటారు. పెండ్లి కాకముందు కన్య గర్భం దాల్చి బిడ్డను కంటే ఆ సంతానమును కానీనుడు అంటారు. ఆ కన్యకు వివాహమైన తర్వాత వివాహముకు ముందు ఆమెకు పుట్టిన బిడ్డ ఆమె భర్తకు కూడా కొడుకు అవుతాడు. ఎవరైనా స్త్రీ పెళ్లి నాటికి గర్భం ధరించి ఉంటే ఆ సంగతి తెలిసి కానీ తెలియక కానీ వివాహం చేసుకుంటే తరువాత పుట్టిన బిడ్డ ఆ వివాహం చేసుకున్న అతనికి కుమారుడవుతారు. అతన్ని సహోడుడు అని అంటారు. భర్తను వదిలిన భార్య, భర్త వదిలిపెట్టిన భార్య, భర్త చనిపోయిన భార్య గర్భం ధరించి బిడ్డను కంటే ఆ కుమారుడు ఆమెకు ఎవరైతే గర్భధారణ చేశారో అతని కొడుకు అవుతాడు. అతన్ని పౌనర్భుడు అని అంటారు. ఎవరికైనా తల్లిదండ్రులు లేకపోయినా లేక అతని తల్లిదండ్రులు వదిలివేసిన అలాంటి వారు తనను తాను వేరు ఎవరికైనా కుమారుడిగా దత్తత ఇచ్చుకుంటే అతన్ని స్వయం దత్తుడు అని అంటారు. ఎవరైనా తల్లిదండ్రులు బిడ్డను అమ్ముకుంటుంటే అలాంటి బిడ్డలను వేరు ఎవరైనా కొనుక్కుంటే ఆ సంతానమును క్రీతుడు అని అంటారు. ధర్మజ, ఈ 12 విధములైన కుమారులు తగినవారే, కానీ ఔరసుడే తల్లిదండ్రులకు ఉత్తర క్రియలు నిర్వహించడానికి అర్హుడు అని చెప్పారు భీష్మాచార్యులు వారు ధర్మరాజుకి. ఇది మనకి మహాభారతం అనుశాసనిక పర్వం ద్వితీయ ఆశ్వాసంలో ఉన్నటువంటి కుమారుల్లోని విధములు. మూలం మహాభారతం, తెలుగు అనుసరణ కవిత్రయం పాదరేణువు మొదలు వెంకట సుబ్రహ్మణ్యం గారు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.